అభిషేకపరుచుకొని క్రీస్తు బిడ్డగా నువ్వు మరి నడిపింపబడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో వస్తున్నటువంటి అనేక ఒడిదుడుకులను బట్టి, అపనిందలను బట్టి, అవమానాలను బట్టి, హేళనను బట్టి, తృఢీకరణ బట్టి, అపహాస్యమును బట్టి, నీ కుటుంబ స్థితిగతులను బట్టి లోకము నిన్ను పలుకాకుల వలె దూషిస్తూ ఉన్నప్పుడు, నీలో ఉన్న ప్రతి లోపాన్ని, బలహీనతని విమర్శిస్తూ, వీరు సరిగా ఉన్నారా, వీరి కుటుంబాలు సరిగా ఉన్నాయా అంటూ నిన్ను విమర్శిస్తూ, సత్య సువార్తను ప్రకటించనీయకుండా నిన్ను మానసికంగా కృంగదీస్తూ, రకరకాల వేదనలకి గురి చేస్తూ, లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల లేకుండా వీరు భక్తి చేస్తున్నారంట, వీరి కుటుంబాల్లో సరి అయిన విధానము లేదు అంటూ రకరకాలైనటువంటి వేదనలకి గురి అవుతున్నావేమో. అయితే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి నీవు భయపడకము, నేను నీతో కూడా వచ్చేదను. ఆయన నీతో ఉంటానంటున్నాడు. నీ ఆధ్యాత్మిక యాత్రలో ఆయన నీతో ఉంటానని చెప్తున్నాడు. భయపడద్దు. లోకం యొక్క స్థితిగతులు ఎంతో భయంకరం ఉన్నాయి. భారత్ మరి మయన్మార్ సరిహద్దుల్లో భయంకరమైనటువంటి భూకంపం, అమెరికాలో భూకంపం, వరదలు, రకరకాలైనటువంటి వరదలు, ఉత్తరప్రదేశ్ ఆయా రకాల ప్రాంతాలలో ఎంతో ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ జనము నశించిపోతున్నారు. భయంకరమైనటువంటి ప్రమాదాలు. తమిళనాడులో భయంకరమైనటువంటి రైలు ప్రమాదం, స్కూల్ బస్సును ఢీకొన్నటువంటి రైలు మరి 3 చిన్నారుల ప్రాణం బలికొన్నది. ఇట్లా రకరకాలైనటువంటి అకస్మాత్తుగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వెళుతూనే ఉన్నారు. డ్యూటీకి ఇంటి దగ్గర బయలుదేరుతున్నారండి. గంటలో మరి ఆఫీసెస్ కి, కాలేజెస్ కి, స్కూల్స్ కి రీచ్ అవుతున్నారు. జస్ట్ ఒక 1 అవర్ లోనే ప్రమాదానికి గురి అయ్యారని ఇంటికి కబురు. ఎంత భయంకరం అండి. 1 అవర్ 45 మినిట్స్ లోనే ఇట్లా జరిగింది, ప్రమాదం జరిగింది, భయంకరమైన ప్రమాదం జరిగింది అంటూ ఇంటికి కాలు వస్తే మరి ఆ కుటుంబ సభ్యులు ఎలా మరి తల్లడిల్లిపోతారు. ఇటువంటి ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, దుర్దినాలలో, అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో ఎప్పుడు అంత్యక్రీస్తు పాలన వస్తుందో తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏ విధంగా ఏ క్షణంలో మరి ప్రభు మరి 2వ రాకడ వస్తుందో తెలియదు. అంత భయంకరమైనటువంటి మరి దినాల్లో మనం ఉంటుండగా, మనము ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి నీకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అప్పుల భారము, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, వివాహాలు కాలేదు లేదా ఉద్యోగాలు రాలేదు, ఇది కాదండి. ఆధ్యాత్మికంగా మనం పడిపోకుండా దేవుడు మనకు తోడుగా ఉండాలి. నిత్య పరలోకంలోనికి మనం ఆయనతో పాటు ఎత్తబడటానికి, ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడటానికి తపన పడదాం. అంత పరిశుద్ధంగా జీవించి ప్రభు రాకడలు ఎత్తబడే సంఘంగా నీ సంఘము, నీవు, నీ కుటుంబ సభ్యులు ఉండటానికి తపనపడి దేవుని సన్నిధిలో బలమైనటువంటి సాధనాలుగా, వ్యక్తిగతంగా, సంఘాలుగా, మరి సేవకులుగా